హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో మనం కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ టాస్క్ ఎవరు గెలిచారు, సుమన్ శెట్టి అండ్ దివ్య పరిస్థితి ఏంటి, రీతు చౌదరి అయితే దుమ్ము లేపేసింది. దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుద్ది, ఇన్ఫర్మేషన్ కూడా 10 మందికి పాస్ అవుద్ది. కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఫస్ట్ 2 టాస్క్లు అయితే కండక్ట్ చేశారు కదా బిగ్ బాస్. ఆ 2 టాస్క్లో ఆరెంజ్ టీం అయితే గెలిచింది. ఆరెంజ్ టీం అంటే ఇమాన్యుల్ అండ్ తనుజ వాళ్ళ టీము. గెలిచిన తర్వాత వీళ్ళిద్దరికి 2 బ్యాచ్లు అయితే వచ్చాయి, సేఫ్టీ బ్యాచెస్. అంటే రెబల్స్ వీళ్ళని రిమూవ్ చేయడానికి అవ్వదనమాట. సో థర్డ్ టాస్క్ కూడా హౌస్ లో జరిగింది. ఆ థర్డ్ టాస్క్ ఏంటి అంటే, ఒక వైపు నుండి ఇంకొక వైపు వాటర్ విసురుతుంటే డ్రమ్ములో నుండి ఆ వాటర్ క్యాచ్ చేసి ఒక టబ్బులో వేయాలన్నమాట. ఆ టబ్బులో కింద బాల్స్ అయితే ఉంటాయి. ఈ వాటర్ ఫిల్ చేస్తున్నాను చెప్పు ఆ బాల్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయి అనమాట. అక్కడ ఒక రెడ్ లైన్ ఉంటుంది. ఆ రెడ్ లైన్ ఈ 3 బాల్స్ క్రాస్ అయిన తర్వాత ఆ బాల్స్ తీసుకుని ఒక నెట్ లో వేయాలి. ఆ నెట్ అనేది ఒక జెండాకి అయితే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఈ వెయిటెడ్ బాల్స్ అందులో వేయడం వల్ల అవి కిందకు వస్తే ఈ జెండా అనేది పైకి వెళ్తుంది అనమాట. సో ఏ టీం జెండా అయితే ఫస్ట్ పైకి వెళ్తుందో వాళ్ళు ఆ టాస్క్ విన్ అయినట్టు. ఈ టాస్క్ విన్ అయ్యింది ఎవరంటే ఇమాన్యుల్ టీము. ఈ టాస్క్ ఆడింది కూడా ఇమాన్యుల్ అండ్ గౌరవ్. వీళ్ళిద్దరూ సూపర్ గా ఆడారు, మంచి పర్ఫార్మెన్స్ తో వీళ్ళైతే ఈ టాస్క్ గెలిచారు. వరుసగా 3 టాస్క్లు అయితే గెలిచి 3 బ్యాచెస్ అయితే సొంతం చేసుకున్నారు అనమాట. ఫస్ట్ బ్యాచ్ సొంతం చేసుకున్నారు ఇమాన్యుల్, సెకండ్ బ్యాచ్ తనుజ సొంతం చేసుకుంది కదా. ఈ టాస్క్ గెలిచిన తర్వాత ఈ బ్యాచ్ అనేది గౌరవ్ సొంతం చేసుకున్నాడు. అంటే వీళ్ళని ఎవరు రెబల్స్ అనే వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి అవ్వదనమాట. సో వీళ్ళు డైరెక్ట్ గా కంటెండర్స్ అయ్యారు వీళ్ళ టీం నుండి. అంతేకాకుండా దివ్య అండ్ సుమన్ శెట్టి గారు సీక్రెట్ టాస్క్ అయితే నడుపుతున్నారు కదా రెబల్స్ గా. వీళ్ళనైతే రీతు చౌదరి గెస్ట్ చేస్తారు, పర్ఫెక్ట్ గా గెస్ట్ చేసి వీళ్ళిద్దరు రెబల్స్ అని చెప్పేస్తుంది. ఇలా చెప్పడం వల్ల రీతు చౌదరి కూడా కంటెండర్ అయిందనమాట. సో ఈ టాస్క్ నుండి సుమన్ శెట్టి అండ్ దివ్య అవుట్ ఆఫ్ ది టాస్క్ అయిపోయారు, ఎందుకంటే వాళ్ళు కనిపెట్టేశారు కాబట్టి. సో ఇప్పుడు వరకు అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యింది ఎవరంటే, సంజన గారు ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు, పవన్ కళ్యాణ్, డెమోన్ పవన్ అండ్ నిఖిల్, సుమన్ శెట్టి అండ్ దివ్య గారు అయితే అవుట్ ఆఫ్ ది టాస్క్ లో ఉన్నారు. కంటెండర్స్ అయ్యింది ఎవరు అంటే సుమన్, ఇమాన్యుల్, గౌరవ్, తనూజ అండ్ రీతు చౌదరి కంటెండర్స్ అయ్యారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు పెండింగ్ లో ఉన్నారు. వీళ్ళకి ఇంకేమైనా టాస్క్ కండక్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్ గా రిమూవ్ చేస్తారా, లేకపోతే వీళ్ళు ఎవరికో ఒక టాస్క్ పెట్టి కండక్ట్ చేస్తారనేది ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కెప్టెన్సీ టాస్క్ అయిన తర్వాత ఎవరు కెప్టెన్ అయ్యారంటే మన ఛానల్లో ముందుగా ఇస్తారు. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ ముందుగా వస్తుంది. అలాగే ఈ టాస్క్ లో మాక్సిమం తనూజాకి విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈసారి కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ నలుగురే ఉన్నారు, 4 ఉండొచ్చు. సో వీళ్ళలో సపోర్టివ్ టాస్క్ పెడితే మళ్ళీ తనూజాకి ఎక్కువ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ లో కెప్టెన్సీ టాస్క్ లాస్ట్ వరకు వచ్చి ఓడిపోతుంది కాబట్టి తనూజాకి అయితే ఇచ్చే అవకాశం ఉంది. తనూజ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత 100% కన్ఫర్మ్ అయిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.